వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనము ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నామో ఉన్నంత వరకు కూడా గత జన్మ స్మృతులు అనేవి మనకు గుర్తుంటాయి. అసలు భగవంతుడు మళ్ళీ మనకి జన్మనిస్తున్నాడు అనంటే ఆ జన్మలో చేసిన పాప పుణ్యాల రాశి ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్‌గా మొత్తానికి తగ్గించుకొని మోక్షం పొందటమో, ముక్తిని పొందటమో హ్మ్. ఏదో ఒకటి చేసుకోవడానికి అని చెప్పి చెప్తూ ఉంటారు. హ్మ్. మరి భూమి పైన పడ్డ మరుక్షణము అసలు అవన్నీ ఏమి గుర్తుండవు. కాస్త మళ్ళీ ఈ కొత్త జీవితం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆలోచనలు, దీనికి సంబంధించిన వ్యయ ప్రయాసలు ఇవన్నీ, అంటే నేను ఎంత రాయల్‌గా బతకాలి, లేకపోతే నేను ఎంత గౌరవంగా బతకాలి, ఇక్కడ నాకు నేను మళ్ళీ కొన్ని క్రియేట్ చేసుకుంటా. కానీ దాన్ని వదిలేస్తా. అంటే ఈ క్రియేట్ చేస్తున్నప్పుడే కొంతమందికి గత జన్మయి గుర్తొచ్చాయి అని చెప్పి మనం వార్తల్లో విన్నాము. కొంతమందికి, ఒకరిద్దరికి మాత్రమే మనం ఇప్పటి వరకు విన్నది. అలా నిజంగా ఎందుకు గుర్తొస్తాయి? మరి గుర్తొచ్చే అవకాశం ఉండి మన పర్పసే అదైనప్పుడు అందరము ఎందుకు మర్చిపోతున్నాం? పుట్టేటప్పుడు ఒక లోపల ప్లసెంటా అని గర్భంలో ఒక సంచి లాంటిది ఉంటుంది. అవును. దానిని మన ఇంగ్లీష్‌లో ప్లసెంటా అంటాం గనక అందరికీ అర్థమవుతుంది. ముందర ఆ పదం వాడా. హ్మ్. దానిని మాయ అంటారు తెలుగులో. హ్మ్. మాయలోంచి పుడుతున్నాం. అయిపోయింది అక్కడ మాయలో అంతా మాయ కమ్మేసింది. జీవి ఒకసారి ఒక గర్భంలోకి చేరంగానే పూర్తిగా మాయ చుట్టుముట్టేసింది. హ్మ్. ఆ మాయలోనే పెరిగాడు. మాయలోనే పెరిగినటువంటి జీవి తల్లి గర్భం నుంచి బయటకొచ్చాడు. అవును. మాయలోంచి వచ్చేసరికి ఇక పాతవేమీ గుర్తుండవు. అంతే. అంతా మళ్ళీ కొత్తగా ఎక్కడో ఉంటది. కొద్దిమందికి గుర్తుంటుంది అంటారు. ఆ హ్మ్. కొద్దిమంది ఉన్నట్టుండి ఉలిక్కి పడటం, ఉన్నట్టుండి ఏడవటం, హ్మ్. ఉన్నట్టుండి నవ్వటం హ్మ్. అకారణంగా. అవును. ఆ పిల్లలు అలా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవును. అవును. అవి కూడా నెమ్మది నెమ్మదిగా ఈ తల్లి, ఈ తండ్రి, ఈ కుటుంబం, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నాక అవసలు తర్వాత గుర్తే రావు. హ్మ్. అంటే ఆ మాయ అనేది అంత బలీయమైనది, మరిపించేస్తుంది. బలమైంది. ఓహ్! ఒక అంటే మొత్తానికి మూలం ఈ మర్చిపోవడానికి మాయ. మా మా మాయే కదా అంతా మాయ. ఆ! ఈ జగమంతా మాయ, జగమే మాయ అని చెప్పారా? అవును. అవునా? హ్మ్. ఇదంతా మాయ. మాయలోకెళ్ళిపోయాం. ఓకే. మాయలో పడి హ్మ్. బయటకొచ్చాం. హ్మ్. బయటకొచ్చాక ఇక పాతదేముందో తెలీదు. హ్మ్. అసలు మనం కిందటి జన్మలో ఏమి ఎవరం అనేది తెలీదు. హ్మ్. కాకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మకి తెలుసు. అది మరి పాత పాపాలు మూటలు, పుణ్యాల మూటలు మోసుకొస్తూ ఉంటుంది. కనుక మన వెనకాల అప్పులు, ఆస్తులు ఇలా ఉన్నాయి. పాత జన్మ నుంచి మనం ఆ బరువు మోస్తూనే ఉన్నాం. తెచ్చుకున్నటువంటివి. హ్మ్. చెప్పాం కదా! ప్రారంధం తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. ఆ! అవి మన దగ్గర ఉంటాయి. హ్మ్. అలాగే ఈ వెనకాల నుంచి వచ్చినవి ఉంటాయి. ఇప్పుడు చేసుకునేవి ఉంటాయి. అవును. ఆగామి. అవును. ఇవి ఉంటాయి. సంచితం. హ్మ్. అంటే పాత జన్మల్లోంచి మిగిల్చి తెచ్చుకున్నవి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎంత ఇది ఖచ్చితంగా ఉంటుందంటే దుర్యోధనుడు వాళ్ళు 100 మంది పిల్లలు. ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు పుట్టారు. ఈ ధృతరాష్ట్రుడి భార్య గాంధారి హ్మ్. చిన్నప్పుడు శివునికి నుంచి తపస్సు చేసి 100 మంది పిల్లలు కొడుకులే పిల్లలు గాదు. 100 మంది కొడుకులు గావాలని వరం పొందింది. హ్మ్. ఎప్పుడైతే భీష్ముడికి తెలుసుకున్నాడో హ్మ్. అసలే ధృతరాష్ట్రుడు కనులేనివాడు. వీడికి 100 మంది కొడుకులుంటే ఎంత అండ? అవును. కనుక వీడికి ఆ 100 మంది కొడుకుల్ని కనగలే స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేయాలి ఆ! అని వెళ్ళి వాళ్ళనెళ్లి అడిగాడు. గాంధార రాజుకి దగ్గరికెళ్ళి మీ గాంధారిని మా ధృతరాష్ట్రుడికి ఇవ్వమని అడిగాడు. హ్మ్. అడిగేసరికి ఆవిడకి ఒక వైధవ్య దోషం ఉంది. కనుక ఆవిడకి ముందర ఒక పొటేలుతో వివాహం చేసి, ఆ పొటేలుని నరికి చంపేసి, ఆ హ్మ్. వైధవ్య దోషం అక్కడ పోయింది. పొట్టేలుతో గూడా చేసేవారా అమ్మ? అక్కడ చేశారు. ఆహా! చేసి ఆ వైధవ్య దోషం తొలగిపోయాక ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. హ్మ్. పెళ్లి చేస్తే నూరుగురు పుత్రులు పుట్టారు కదా! ఆ! సరే రకరకాల విశేషాలు మధ్యలో ఎలా పుట్టారు ఏంటనేది. అవును. మొత్తానికి నూరుగురు పుత్రులు పుట్టారు. ఈ నూరుగురు పుత్రులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. హ్మ్. దాదాపుగా ఒక్కసారే చనిపోయారు అందరూ. అవును. అవును. ధృతరాష్ట్రుడు ఏడుస్తూ ఉంటాడు. హ్మ్. కృష్ణుడొచ్చి వీళ్ళందరూ యుద్ధం అయిపోయాక పాండవులు, కృష్ణుడు వచ్చి ఓదారుస్తారు. హ్మ్. ఓదారుస్తారు. అప్పుడే కృష్ణుడిని అడుగుతాడు. "అసలు నాకింత పుత్రశోకం ఎందుకు పెట్టావు? హ్మ్. ఇలా నూరుగురు కొడుకులంటే నువ్వు ఒకప్పుడు ఒకరికి నూరుగురు పుత్రుల శోకాన్నిచ్చావు ఆ! ఒక జన్మలో. ఓకే. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. హ్మ్. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం" అంటుంది శాస్త్రం. ఆ! అదేంటి శతకోటి కల్పాలైనా కూడా ఆ పాపం క్షీణించదుట. ఓహో! 100 ఏళ్ల క్రితం
హ్మ్. ఇతను ఒక వేటగాడు రూపంలో ఉండి ఒక చెట్టు మీద ఉన్న గూటి పక్షి గూట్లో హ్మ్. 100 గుడ్లుంటే ఆ గూడు తోసేసి 100 గుడ్లు చచ్చిపోయాయి. బా! ఆ పక్షి వేదన అనుభవించి ఆహ్, నా 100 మంది పిల్లల్ని చంపేశాడు. హ్మ్. వీడికి కూడా 100 మంది పిల్లలు పోవుగాక అని శపించింది. ఒక్కసారి పోయాయి 100. వీడికి అలాగే పోయాయి ధృతరాష్ట్రుడికి. అవును. అంటే మరి ఎప్పుడో 100 ఏళ్ల కితంది ఇంకా నన్ను వెంటాడిందా అంటాడు. హ్మ్. అవును మరి నువ్వు 100 మంది కొడుకులు పుట్టాలంటే నువ్వెంత పుణ్యం చేసుకోవాలి? హ్మ్. అంత పుణ్యం నువ్వు సంపాదించాక నీకు 100 మంది కొడుకుల్ని ఇచ్చాక ఇచ్చాక అప్పుడు మళ్ళీ నీ పాత ప్రారబ్ధం ఇప్పుడు తీర్చాం. హ్మ్. ఎంత లెక్కో చూడండి. లెక్క ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ అవ్వాల్సిందే ఎన్ని జన్మలైనా. అవును. అమ్మవారి నామంలో ఒకటి తులజ. తుల, తుల తూసి చక్కగా చేస్తుందట. బ్యాలెన్సింగ్. ఆవిడని మించిన బ్యాలెన్సింగ్ పర్సన్ ఇంకెవరు లేరు. హ్మ్. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవడు పాపి, ఎవడు కాదు, ఎవడికి ఎంత ఇవ్వాలి, ఎవడికి ఎంత ఇవ్వకూడదు, హ్మ్. ఎప్పుడివ్వాలి, లేపోతే 100 జన్మల తర్వాత ఇలా పుణ్యం చేసుకుంటూ వచ్చి అవును. 100వ జన్మలో 100 మంది కొడుకుల్ని కని హ్మ్. వాళ్ళందరిని ఒకసారి పోగొట్టుకున్నాడు. హ్మ్. మరి కర్మఫలం వదిలిందా? ఒకసారి విష్ణుమూర్తి ఆహ్, రాక్షసుల్ని వెంటాడుతూ వెళ్ళాడు. హ్మ్. వాళ్ళందరూ రాక్షసులు పోయి భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కున్నాడు. హ్మ్. దాక్కుంటే భృగు మహర్షి లేడు ఆశ్రమంలో. ఆ! భృగు పత్నే అయ్యో! ఎవరో వచ్చారు పాపం రక్ష రక్ష అన్నారు కూర్చోమంది. ఆ! ఇతనొచ్చాడు. వాళ్ళని బయటికి పంపించే చంపాలన్నాడు విష్ణుమూర్తి. హ్మ్. లేదు నేను ఇవ్వను. అదేంటి నేను రక్ష ఇచ్చేసాను. హ్మ్. నా మాట కూడా చెల్లుబాటు కావాలి గదా! అవును. మా ఆయనొచ్చాక ఏమన్నా మాట్లాడుకో నేను ఇవ్వనంది. ఆ! అలా కాదు వాళ్ళని బయటికి పంపించి నేను వధించాలన్నాడు. నన్ను చంపి కావాలంటే నా మించి వాళ్ళ దగ్గరికెళ్ళంటామే అలా అన్నదావిడ. హ్మ్. అనేసరికి భృగుపత్నిని తల నరికేసి వెళ్ళి ఆ రాక్షసుల్ని చంపేశాడు. భృగు వచ్చాడు. ఆ! నన్ను నా భార్యకి దూరం చేసేసావు కదా! భార్యాభర్తలు విడగొట్టేసావు కదా! ఈ భార్య వియోగం నువ్వు అనుభవిస్తావన్నాడు. హ్మ్. తప్పనిసరిగా అనుభవిస్తానయ్యా! ఒక పుణ్యకార్యం కోసం ఇది చేయాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం ఒప్పులు చేయడానికి తప్పులు చేయాల్సొస్తుంది. అవును. తప్పనిసరిగా రామావతారంలో భార్య వియోగాన్ని అనుభవిస్తా అన్నాడు. అంటే మంచి కోసం మనం ఏదన్నా చేసినా కూడా అధర్మం తప్పు తప్పే. చేసినా తప్పు తప్పే. శిక్ష. ఇప్పుడు అదేగా వాల్మీకి ఏం చేశాడు? కుటుంబ పోషణ కోసం అవును. దొంగతనాలు చేశాడు. అవును. కనుక రాముడు రూపంలో హ్మ్. విష్ణుమూర్తి హ్మ్. భార్య వియోగాన్ని అనుభవించాడు. ఓహో! భార్య వియోగాన్ని ఇంకెక్కడ అనుభవించి అనుభవించలా. ఆ! ఇక్కడ అనుభవించాడు. అంతేకాదు రాముడు రూపంలో వాలిని చెట్టు వెనక నుంచి బాణంతో కొట్టాడు. అవును. కొట్టాడా? కొట్టాడు. కొట్టాక ఆహ్, ఇ మొత్తం అక్కడితో సమాప్తం దుష్ట అవతారం. సంహారం కోసం చేశాను. హ్మ్. నువ్వు తప్పు చేసి మీ తమ్ముడు భార్యని ఎత్తుకొచ్చావు. హ్మ్. అక్కడ నా భార్యని ఒకడు ఎత్తుకెళ్ళిపోయాడు కనుక ఆ కష్టం నాకు తెలుసు. హ్మ్. కనుక మేమిద్దరం ఈ విషయంలో సహచరులం, అవును. మిత్రులం. నా కష్టం తెలుసు కనుక నిన్ను కొట్టాను. హ్మ్. కొట్టగలిగే శక్తి నాకుంది. నువ్వు తప్పు చేసావు గనక నువ్వు వధింపబడ్డావు. హ్మ్. తప్పంటావా? అనుభవిస్తాం హ్మ్. మళ్ళీ. హ్మ్. కృష్ణుడి కాలంలో ఈ వాలే ఒక బోయవాడి రూపంలో వచ్చి ఆ! కాలు పైకి పెట్టి కూర్చుంటే ఎక్కడో చెట్ల బాటుల నుంచి చూసి ఈ వేలును కొట్టాడు. ప్రాణం వదిలేశాడు. ఆ! అయిందా? లెక్క అంటే సరిపోదు. రాముడికి, కృష్ణుడికే వదల్లేదు. తప్పలేదు. మనమనంగా ఎంత? అవును. కనుక తప్పనిసరిగా ఇవి పునర్జన్మలో ఉన్నటువంటివన్నీ పాతవి మనకు గుర్తు లేకపోయినా హ్మ్. అనుభవించి తీరవలసిందే. ఓకే. కాబట్టి ఏం చేశాము, ఎంత పాపముందో, ఎంత పుణ్యముందో మనకు తెలియకపోవచ్చు. అందుకని గుర్తులేదు. ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పో. హ్మ్. ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పో. ప్రస్తుతం ధర్మం చేసుకుంటూ పో. హ్మ్. ఆ భారం తగ్గుతుంది. అంతే. జపతో నాస్తి పాతకం. అవును. జపం చేసుకుంటే పాతకాలు పోతాయంటున్నాడు కదా! హ్మ్. పాపాన్ని మించింది పాతకం. ఆ! ఆ పాతకం పోతోందంటే జపం చేయి, జపం చేయి, జపం చేయి, జపం చేయి. అంతే. అంతే. ఇదొక్కటే మన చేతుల్లో భజ ఉంది. గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం మూఢమతే. మిగిలినవన్నీ మూఢులారా అన్నీ వదిలిపెట్టేయండి. గోవిందుడిని భజించండి అన్నాడు శంకరుడు. హ్మ్. ఆదిశంకరుడు. అంతే. అంతే.